హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఎపిసోడ్ 2025 అనగా ఐబీఎంసెట్ 2025కి సంబంధించిన అండి. సో చాలామంది ఒకటి స్టార్టింగ్ నుంచి అయితే డౌట్ అయితే పడుతున్నారు. ఏంటి అంటే, అన్న మాకు వచ్చేసి 31 మార్క్స్ వచ్చాయి, 32 మార్క్స్ వచ్చాయి, 33 మార్క్స్ వచ్చాయి, 36 వచ్చాయి, 35 వచ్చాయి, అలాగే 38, 39, 40 బిలో మార్క్స్ అయితే వచ్చాయి. సో మాకు ఇప్పుడు మేము క్వాలిఫై అవుతామా అని చెప్పేసి మనకి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత చాలామంది కామెంట్స్ అయితే ఈ విధంగా చేశారు. సో వీళ్ళందరికీ మనం అయితే కొంచెం రిప్లైగా అయితే కొంచెం వీడియోస్ అయితే తరచూ చేస్తూ ఉన్నాం. సో ఈ తరుణంలో ఒకటి ఏంటి అంటే, చాలామందికి ఒక గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాడు అయితే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. సో దట్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి అయితే షేర్ అయితే చేయండి. డెఫినెట్గా ఈ వీడియోస్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. అలాగే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే, మనకి ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఫైనల్కి అయితే రిలీజ్ చేశారనమాట. ఫైనల్కి ఈరోజు మార్నింగ్ 10 o'clockకి 10 తర్వాత అయితే రిలీజ్ చేస్తారు అన్న. ఇది మాకు తెలుసు, ఈ ఫైనల్కి తోటి మాకేం యూజ్ ఉంటుంది, మాకు దాంతో అవన్నీ తెలుసు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో వాళ్ళందరికీను, అలాగే ఎవరికైతే 40 మార్క్స్ బిలో మార్క్స్ వచ్చాయో, సో వాళ్ళందరికీ 40 బిలో మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే, మనకి ఫ్రెండ్స్ చాలామందికి ఏంటి అంటే 40 బిలో వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ ఏదైతే మనకి ప్రిలిమినరీ కీ ఉన్నాయి, అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ ఉన్నాయి, అదేవిధంగా రెస్పాన్స్ షీట్లో వాళ్ళ యొక్క మార్క్స్ అయితే చెక్ చేసుకున్నారనమాట. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ మార్క్స్ వచ్చేసి 40 బిలో వచ్చాయి. 40 బిలో వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఆబ్జెక్షన్స్ రైజ్ చేశారు. ఇక్కడ ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడం వల్ల కొన్ని కీస్ ఏవైతే మీకు రెస్పాన్స్ షీట్లో ఇచ్చిన కీస్ అండ్ క్వశ్చన్ ప్రిలిమినరీ కీలో ఇచ్చినటువంటి కీస్ అయితే మార్చేశారనమాట. సో ఫ్రెండ్స్, ఇలా ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడం వల్ల కీస్ అనేవి చేంజ్ అయినాయి అనమాట. కీస్ అనేవి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అవన్నింటికి బదులుగా ఎవరికైతే 40 మార్క్స్ ఇదివరకు వచ్చాయో, 40 బిలో మార్క్స్ ఎవరికైతే ఇదివరకు వచ్చాయో, సో వాళ్ళందరూ ఈరోజు చెక్ చేసుకుంటే, ఈరోజు ఫైనల్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే మీకు మార్క్స్ పెరిగే అవకాశం మనకి చూసుకున్నట్టయితే 60 to 80% ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి డెఫినెట్గా మార్క్స్ అయితే పెరుగుతాయి. ఎందుకంటే కీ ఆబ్జెక్షన్స్ చాలామంది రైజ్ చేశారంట. రైజ్ చేసిన తర్వాత ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి కీస్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మాస్టర్ కీ ఏదైతే ఉందో, సో అవన్నిటిలో ఉన్నటువంటి కీస్ అయితే చేంజ్ చేయడం వల్ల మీకైతే మార్క్స్ అయితే డెఫినెట్గా పెరుగుతాయి. సో ఇలా పెరిగిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మీరు క్వాలిఫై డెఫినెట్గా అవ్వచ్చు. కానీ ఈ యొక్క ఫైనల్కి చాలామంది ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేస్తారు. నాకు వచ్చిన ఈ యొక్క మాస్టర్కి ఉన్న రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్క్సే ఫైనల్, ఇంకా మళ్ళీ మాకు మార్క్స్ అనేవి యాడ్ చేయరు. సో లాస్ట్కి రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్లో ఉంటే అవే ఫైనల్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ కాదు, ఇక్కడ మనకు ఫైనల్ కీలో వచ్చినటువంటి కీస్ ద్వారా కూడా మన మార్క్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండ్ శాస్త్ర కాలేజ్ ఫర్ ఉమెన్స్, ఇందులో వచ్చేసి బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీకి కూడా అడ్మిషన్స్ అయితే జరుగుతాయి అనమాట. వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో ఈ యొక్క కాలేజ్ పైన దృష్టి పెట్టేసేయండి. అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్లో అతి తక్కువ ఫీజుతో ఈ యొక్క కాలేజీలో అయితే సీట్స్ అయితే ఇస్తున్నారు. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ కాంటాక్ట్ టు దీస్ కాలేజెస్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ అయితే. అదేవిధంగా మనకి రిజల్ట్ వచ్చేసి 14th రోజు అయితే వస్తుందని టెంటేటివ్ డేట్ అయితే పెట్టారు. మేబీ అదే రోజు అయితే రావచ్చు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు రిలీజ్ చేశారు. సో ఫైనల్కి తుదికి అని చెప్పేసి ఇక్కడ June 1వ తేదీన, ఈరోజు June 1 కదా, ఈరోజు అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో కూడా పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ వన్స్ మీకు వచ్చిన తర్వాత మీరు కొంచెం ఓపిక్గా ఆ యొక్క కీ పేపర్ అనేది ఓపెన్ చేసేసి, సో ఫైనల్కి కదా ఓపెన్ చేసేసి అందులో ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో మీరు ఏవైతే పెట్టారో ఒకటికి 2 సార్లు అయితే మీరు చెక్ చేసుకోండి. మీకు ఇదివరకు ఏదైతే 31 మార్క్స్ వచ్చాయి, 32 మార్క్స్ వచ్చాయి, 33 మార్క్స్ వచ్చాయి, 34 మార్క్స్ వచ్చాయి, 35 మార్క్స్ వచ్చాయి, 38 వచ్చాయి, 40 వచ్చాయి అనేసి అనుకునే వాళ్ళు ఇలా మీరు చెక్ చేస్తే ఏమవుతుందంటే మీకు డెఫినెట్గా మార్క్స్ అనేవి ఎంతో కొంత తోకలు అంటే కొంచెం పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో కనీసం ఒక 2-3 మార్క్స్ అన్నా లాస్ట్కి ఏం పెరిగావు అనుకునే వాళ్ళకి 2-3 మార్క్స్ అన్నా పెరిగే అవకాశం అయితే చాలా ఉంది. ఏంటంటే మీరు ఎగ్జామ్లో ఏం పెట్టకుండా, ఆప్షన్స్ ఏం పెట్టకుండా వస్తే పెరగవు. ఎందుకంటే మనం ఎలాగో పెట్టలేదు కాబట్టి. సో పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టిన వాళ్ళకి డెఫినెట్గా 100% మార్క్స్ అయితే పెరుగుతాయి. సో ఈ విధంగా మీరు క్వాలిఫై అవ్వడానికైతే ఆస్కారం అయితే ఉంది. సో ఈరోజు వచ్చిన ఈ యొక్క వీడియో ముఖ్య సారాంశం ఏంటి అంటే, ఈరోజు వచ్చినటువంటి కీని ఎవరు ఇగ్నోర్ చేయకండి. డెఫినెట్గా ఆ యొక్క కీ పేపర్ అనేది ఓపెన్ చేసి మీరైతే చెక్ చేసుకోండి. ఫైనల్ కీ కదా, ఇంకేముంటుంది, రెస్పాన్స్ షీట్లో ఉన్నది
ఆ యొక్క మాస్టర్ కీలో ఉన్న అటువంటి కీసే ఇందులో ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ యొక్క ఫైనల్ కీలో ఆబ్జెక్షన్స్ ఎవరైతే రైజ్ చేస్తారో, సో ఆబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత ఎవరైతే నిపుణులైనటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి సెండ్ చేసేసి కరెక్ట్ ఏవి అని చెప్పేసి వాళ్ళైతే డీటెయిలింగ్గా వాళ్ళు మన ఎంసెట్ బోర్డ్ వాళ్ళైతే క్లియర్ కట్గా ఆన్సర్స్ తెలుసుకొని మళ్ళీ ఇందులో అయితే పేర్కొంటారు. సో అది ఫైనల్ కీ అనమాట. ఓకేనా? సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి వన్స్ నేను రాగానే వీడియో అయితే చేస్తాను మీకోసం. సో డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.